నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్ అండ్ ఎన్హెచ్ టీవీ. నేను రఘునందన్. హిమాచల్ ప్రదేశ్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ ఉద్యోగులకు 2 నెలల జీతం కట్ అంటే ఇవ్వలేము అనే పరిస్థితిలో అక్కడి ప్రభుత్వం ఉంది. సో కాంగ్రెస్ రాజ్యమేలుతున్న హిమాచల్ ప్రదేశ్లో ఇటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు అటు జీతాలు లేవు, ఇటు పెన్షన్లు లేవు, మరోవైపు సంక్షేమ పథకాల పరిస్థితి ఏమిటి అనే ప్రశ్న కూడా మొదలవుతోంది. సో ఖటాఖట్ అకౌంట్లో డబ్బులు వేస్తాం అని వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి దీనికి ఏం సమాధానం చెప్తుంది? అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏంటి ఆ పరిస్థితి, మరి దీనికి సొల్యూషన్ ఏంటి, ఎందుకు హిమాచల్ ప్రదేశ్ దివాళా తీసిన పరిస్థితి, సంక్షేమ పథకాల సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి? నిజంగా ఏవేవో చెప్తా ఉంటారు ఎన్నికలు వచ్చే సమయానికి, మేము ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి. మరి ఒకసారి రంగంలోకి దిగాక, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ఈరోజు దివాళా తీసే పరిస్థితిలో మరి సంక్షేమ పథకాల పరిస్థితి ఏంటి, పేదవాళ్ల పరిస్థితి ఏంటి? ముఖ్యంగా ఈ సంక్షేమ పథకాల మీద ఆధారపడి అంతో ఇంతో కొంత నెట్టుకొస్తున్న పేదరికంలో మగ్గుతున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి? నిజంగా నెల జీతం లేక ఇబ్బంది పడే ఉద్యోగుల పరిస్థితి ఏమిటి? మరి పెన్షనర్లు అంటే సో వాళ్లకు పెన్షన్ వస్తేనే కాస్త జీవితం గడుస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు మరి ఈరోజు ఏం చేస్తారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏమిటి హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతున్న సిచ్యువేషన్? ఇవన్నీ మనం తెలుసుకుందాం. వాటికి సొల్యూషన్స్ ఏంటి, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఇవన్నీ కూడా మనం మాట్లాడదాం. మనతో పాటు అనలిస్ట్ ప్రసాద్ పేకేటి గారు అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే అండి. ప్రసాద్ గారు, సో ఖటాఖట్ అకౌంట్లో డబ్బులు పడిపోతాయంటే ఒకానొక సందర్భంలో లైన్లలో నిలబడ్డారు. మరి నిజంగానే అకౌంట్లలో డబ్బులు పడతాయేమో అని మనం చూసాం. దేశవ్యాప్తంగా ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో మొన్న పార్లమెంట్ ఎన్నికలకు ముందు. కానీ ఈరోజు చూస్తే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యమేలుతున్న హిమాచల్ ప్రదేశ్లో నిజానికి డబ్బుల కటకట అన్నట్టు మిగిలింది. ఖటాఖట్ పోయి కటకట మిగిలింది. సో ఏమిటి ఈ పరిస్థితి, ఏంటి అక్కడ అసలు ఏం సిచ్యువేషన్ ఉంది, దానికి కారణం ఏంటి, ఎట్లా అర్థం చేసుకోవాలి? గారు, మనకి హిమాచల్ ప్రదేశే కాదు, మీరు 2009 నుంచి చూసుకుంటే కాంగ్రెస్ ఇటువంటి ప్రామిస్లు ఎన్నో చేసింది. ఒకసారి ఎలక్ట్ అయిన తర్వాత గవర్నమెంట్ అది మళ్ళీ ఇంకెప్పుడు ఎలక్ట్ అవ్వలేదు. మీరు ఏ స్టేట్ గవర్నమెంట్ చూసుకున్నా సరే. ఇది వరకు ఏంటంటే ఢిల్లీలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అయ్యారు షీలా దీక్షిత్ గారు. అలాగే అస్సాంలో కూడా అయ్యారు, ఆయన పేరు ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళ తర్వాత ఏమైందంటే కాంగ్రెస్ వాళ్ళు పవర్ గురించి దేనికన్నా దిగజారడము, ఏమన్నా వాళ్ళు ఏంటంటే ఒంటెద్దు పోకడ్లు లేని వాటికి చేసేస్తామని చెప్పడాలు, వాటిలతో ఏంటంటే ఇప్పుడు కటాకట్ అన్నారు. ఇప్పుడు ఇంకా స్లోగా ఇంక ఈ ఎంప్లాయీస్ వాళ్ళందరూ ఏంటంటే ఇంకా ఆకలితో కటకటలాడిపోతూ ఉంటారు అన్నమాట. సో ఆ స్టేజ్ కి దిగొస్తోంది. అంటే దీనికి ప్రాబ్లం ఏంటంటే జనాలు కూడా చూడాల్సింది ఏంటంటే మనకి వీళ్ళు అసలు ఆర్థికంగా ఏంటి పరిస్థితి. మనకి హిమాచల్ ప్రదేశ్ అనే ప్రాంతము, దానికి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? టూరిజం ఒకటి, యాపిల్స్, ఇవే మెయిన్ కదా వాళ్ళకి. ఇంకొన్ని కొన్ని ఫార్మా కంపెనీలు ఏమైనా పెట్టి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ కోవిడ్ తర్వాత ఈ ఎకానమీ ఏదైతే దెబ్బతినిందో దాని తర్వాత వీళ్ళకి వచ్చే వనరులు ఏం లేదు, సెంట్రల్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యింది. అది కూడా కాకుండా వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ప్రతి నెల 2,000 కోట్లు ఉట్టి జీతాలు ఇవ్వాలండి. అది కూడా ఏంటంటే 1,200 కోట్లేమో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి ఇవ్వాలి, 800 కోట్లు ఏంటంటే ఆ పెన్షన్ ఇవ్వాలన్నమాట. అంటే వీళ్ళకి ఆదాయం లేదు. అదేనా పెద్ద రియల్ ఎస్టేట్ మార్కెట్, లేకపోతే షిమ్లా, ఇవన్నీ పెద్ద పెద్ద మార్కెట్లు అంటే అవి కూడా కావు. లేకపోతే ఇంకా మిగతా ఎక్కడి నుంచి వనరులు ఎక్కడి నుంచి వస్తాయి? మామూలు మిగతా చోట్ల అంటే కర్ణాటక, లేకపోతే కొన్ని తెలంగాణ, ఇవన్నీ కూడా పెద్ద ప్రాంతాలు. వీళ్ళు ప్రతి వీధి చివరిలో ఒక ఆల్కహాల్ షాప్ తీసుకొచ్చేసి రెవెన్యూ తీసుకురావడము, లేకపోతే రియల్ ఎస్టేట్ మీద అన్ని రేట్లు పెంచేయడాలు, అవన్నీ చేయగలిగారు. కానీ ఇక్కడ ఏం లేదు కదా. సో అందు గురించే ఏంటంటే అది ఇక్కడ పెద్ద సమస్యగా అయిందనమాట. సో అది ఇంకోటి మనం వీరు చూసుకుంటే ఏంటంటే ఇది కాకుండా ఇంకొక ఎక్స్ట్రా ఇవి కూడా స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రతి మహిళకి 1,500 ఇస్తాము అని అదొక స్కీమ్ ఒకటి స్టార్ట్ చేశారు. సో ఇన్ని ఉండడంతో అది చాలా పెద్ద ప్రాబ్లం గా మారిందండి. సో అంటే సంక్షేమ పథకాలు కూడా ఇప్పుడు ఆగిపోయే పరిస్థితికి వచ్చిందా? ఆల్రెడీ ఆగిపోయినట్టుగా ఎట్లా ఉంది ఇప్పుడు సిచ్యువేషన్?
అంటే ఇప్పుడు జీతాలే ఇవ్వలేని పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా సంక్షేమ పథకాలు ఏం చేస్తారు అక్కడ? హ్మ్. ఇంకా మిగతా ఏంటంటే మనకి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఏం చేశారు, ఇటువంటి పరిస్థితి వస్తే ఈ కార్పొరేషన్లు, కార్పొరేట్ బాండ్లు అవన్నిటి కూడా వాటా ఆస్తులు కూడా తాకట్టు పెట్టేసి హ్మ్. కొంచెం తీసుకొచ్చి చేశారనమాట. హ్మ్. అందు గురించి ఇప్పుడు ఈ పరిస్థితే రాబోతోంది. హ్మ్. సో అంటే నిజానికి సార్ ఇప్పుడు ఒక గవర్నెన్స్ అంటే అది ఏ రకంగానైనా ఆదాయ వనరుల్ని సృష్టించుకోవడం కానీ లేకపోతే ఆదాయాన్ని పెంచుకోవడం కానీ అట్లా చేస్తూ రాష్ట్రాన్ని పాలించుకోవాలి ఏ రాష్ట్రమైనా సరే. బట్ ఇప్పుడు ఈరోజు ఎన్నో వాగ్దానాలు చేసిన కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు అధికారంలో ఉండి అది దాన్ని ఎట్లా విమర్శించే పరిస్థితికి వచ్చింది ఇప్పుడు సిచ్యువేషన్? నిజంగా మరి ఇది చేతగానితనం అయిపోయింది కదా. మనకి ఎప్పుడు చేత కాదండి. హ్మ్. సో ఇది వరకు కూడా హిమాచల్ ప్రదేశ్ కానీ కర్ణాటక కానీ బీజేపీ ఓడిపోయిందంటే బీజేపీ తప్పిదాల వల్ల, అంతేగాని కాంగ్రెస్ ఏదో గొప్ప ఆ, ప్రభుత్వం ఇస్తుంది, చాలా మంచి అడ్మినిస్ట్రేషన్ ఇస్తుందన్న నమ్మకం అయితే కాదు అది. హ్మ్. సో ఏంటంటే అప్పుడు బీజేపీ వాళ్ళు వాళ్ళ అంతర్గత పోరు, లేకపోతే ఆ దాని వల్ల వాళ్ళు ఓడిపోయారు. కానీ హ్మ్. అది కూడా మీరు ఎప్పుడైనా చూడండి, ఏ అసెంబ్లీ ఎలక్షన్ అయినా చూడండి, హ్మ్. కాంగ్రెస్ ఓడిపోతే ఘోరమైన పరాజయం ఉంటుంది వాళ్ళు పవర్ నుంచి వస్తే. హ్మ్. బీజేపీ అలా ఉండదు. హ్మ్. బీజేపీ ఏంటంటే ఒక 10-12 సీట్లు తక్కువ ఉంటుంది, అంటే మరీ ఘోరంగా ఓడిపోరు అనమాట. హ్మ్. సో దాన్ని బట్టి తెలుస్తుంది పరిపాలన వచ్చేసరికి బీజేపీ మీద కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. హ్మ్. కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏదో వస్తారు చేసుకెళ్ళిపోతారు, వాళ్ళ కరప్షన్ వాళ్ళు, లేకపోతే వాళ్ళ వంశాన్ని డైనాస్టీని ప్రమోట్ చేసుకోవడంలో వాళ్ళు ఉంటారన్న ఉద్దేశం చేత. హ్మ్. అందు గురించి ఈ సోషలిస్ట్, ఇంకోటి చూడాల్సిన ఇంపార్టెంట్ ముఖ్యమైనది ఏంటంటే హ్మ్. మనకి ఈ ఫ్రీబీ కల్చర్ ఏంటి, హ్మ్. అంటే సంక్షేమ పథకాలు ఏంటి, ఫ్రీబీలు ఏంటి, అంటే హ్మ్. ఉచిత తైలాలకి రెండింటికి ఉన్న వ్యత్యాసం ఏంటో చూడాలన్నమాట. హ్మ్. సో మనకి ఎవడన్నా వాళ్ళు కష్టపడుతుంటే, అరే నీకు 100 అవుతోంది ఇల్లు కట్టుకోవడానికి, నీకు ఇంట్రెస్ట్ 10% 9% ఉంది, హ్మ్. నువ్వు ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ ఒక 3% 4% సపోర్ట్ చేస్తుంది, నువ్వు ఇల్లు కట్టుకో. ఆ హ్మ్. ఇల్లు కట్టుకోవడం వల్ల ఏంటి, ఎంతో మందికి జీవనోపాధి ఏర్పడుతుంది. హ్మ్. అక్కడ సిమెంట్ కంపెనీ, స్టీల్ కంపెనీ, లేబర్ కి, హ్మ్. ఇంకా ఈ ఫర్నిచర్ ఇవన్నీ చేసే యాహ్! వాళ్ళకి, ఇవన్నిటికీ, అంటే దాంతో పాటు మళ్ళీ ఎకానమీ పైకి వస్తుంది. హ్మ్. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు అప్పులు చేసేసేయి, హ్మ్. నువ్వు అప్పుడు మేము పవర్ లో వచ్చిన తర్వాత మేము మొత్తం వేవ్ ఆఫ్ చేసేస్తాం అంటే ఎవరు నష్టపోయేది అక్కడ? వీడు హ్మ్. సొంత డబ్బులు ఏం కాదు కదా. హ్మ్. వీడు వీడు డబ్బులు అవన్నీ ఇస్తోంది ఏంటంటే ప్రజల డబ్బులే వాడు ఇస్తున్నాడు. వాడు ఆస్తులు ఇప్పుడు ఎవడైతే సీఎం అవుతారో లేకపోతే ఇంకా ఎమ్మెల్యే అవుతారో హ్మ్. వాళ్ళ సొంత డబ్బులు అమ్ముకునేమి ఇవ్వట్లేదు, ఇక్కడ ప్రజల డబ్బే కదా వాళ్ళకి పంచుతోంది. హ్మ్. సో అందు గురించి దీంతో ఏంటంటే ఎలా ఉంటుందంటే, చేసేవాడి మీదే ఇంకా భారం వేసినట్టు, ఇంకా 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 ఏ స్టేజ్కి వస్తుందంటే వాడి నడ్డి విరిగిపోయి ఇంక నేనేం చేయలేను, వాడు కూడా ఇంక పడిపోతాడు, మూల పడిపోయే స్టేజ్కి వచ్చే స్టేజ్కి వస్తుంది అనమాట సో ఇది. ఇప్పుడు మీరన్నట్టు ఆ ఫ్రీబీసే కొంపముంచిన పరిస్థితి కూడా ఉంది అక్కడ. అంటే వన్ ఆఫ్ ది రీజన్స్ అని చెప్పుకోవచ్చు అంటారా? ఏమండి, హ్మ్. అదే మెయిన్ రీజన్. ఓకే. ఆ ఫ్రీ బీస్ ఎందుకంటే మీకు హ్మ్. అక్కడ టూరిజం పెద్దగా ఇప్పుడు రెవెన్యూ రావట్లేదు. హ్మ్. ఇంక దేని మీద ఆధారపడుతుంది, ఇంకా సెంట్రల్ మీదనే కదా ఆధారపడేది. హ్మ్. అటువంటప్పుడు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది. సో హ్మ్. వాళ్ళు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ వాళ్ళు అగ్రి చేసుకున్న ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు. ఓకే. సో ఫైనాన్షియల్ ఏవైతే ఉంటుందో హ్మ్. వీళ్ళకి ఇంకెక్కడ ఉంటుంది, ఫండింగ్ వేరే ఎక్కడ నుంచి రాదు మరి. హ్మ్. అటువంటిప్పుడు ఏం చేస్తారు? అందు గురించి హిమాచల్ చాలా చిన్న స్టేట్, హ్మ్. పెద్ద పెద్ద స్టేట్లు యాక్చువల్లీ చూసుకుంటే కర్ణాటకలో హ్మ్. బసవరాజ్ బొమ్మాయి గారు ఉండేటప్పుడు ఏంటంటే సర్ప్లస్ బడ్జెట్ ఉండేది. హ్మ్. దాన్ని ఇప్పుడు ఇంకా అప్పుల ఊబిలో లాగేశారు హ్మ్. కర్ణాటకని, వీళ్ళు ఇచ్చే 6 గ్యారంటీలు 5 గ్యారంటీల పేరుతో. హ్మ్. సో ఈ ఇది ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఇది కూడా ఒక రకమైన కాన్స్పిరసీ దేశం మీద. హ్మ్. ఓకే, ఏంటంటే నువ్వు పెద్ద పెద్ద వార్లు ఇవేం చేయక్కర్లేదు, అవును. ఈ ఎకానమీని దెబ్బతీయాలంటే ఈ సోషలిస్ట్ పథకాలు ఏవైతే పెట్టి హ్మ్. ఇంకా ఇలాగే చేస్తూ వెళ్తారు. అంటే ఈ గ్లోబల్లీ కూడా చూసామన్నమాట, వెనిన్జులా ఎకానమీ అలాగే కొలాప్స్ అయింది, హ్మ్. గ్రీస్ డెబ్ట్ క్రైసిస్ అది కూడా అలాగే వచ్చింది, హ్మ్. జింబాబే ఎకానమీ కూడా అలాగే అయింది, అర్జెంటీనాలో కూడా అలాగే అయింది అనమాట. హ్మ్. సో అందు గురించి అది ప్రపంచ స్థాయిలో. హ్మ్. ఈవెన్ మీరు చూసుకుంటే భారతదేశంలో కూడా హ్మ్. పంజాబ్ ఒకప్పుడు చాలా సర్ప్లస్ స్టేట్ అండి, హ్మ్. అంటే రెవెన్యూ అవన్నీ అధికంగా ఉండేది. హ్మ్. దాని పరిస్థితి ఏమైంది, వీళ్ళు ఫ్రీ ఎలక్ట్రిసిటీ అని చెప్పి ఇంకా మిగతా అన్ని ఈ స్కీమ్ల మీద స్కీమ్లు ఇచ్చేసి అదేంటి అది కూడా ఇంకా అప్పుల
అప్పుల్లో వెళ్ళిపోయింది అనమాట. కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఓకే. ఇప్పుడు ఈ హిమాచల్ సీఎం అడిగితే ఏంటండి మరి మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఇలా అంటే, ఇంకా గత ప్రభుత్వం ఎక్కువ స్కూళ్ళు, కాలేజీలు, ఇది హాస్పిటల్స్ వాటి మీద ఎక్కువ ఖర్చు పెట్టారండి, దానివల్ల మేము ఇవ్వలేకపోతున్నాం. జనాలకు కావాల్సింది అదే కదా. అవును. సో విద్య నీకు చీప్ గా రావాలి, అంతేగాని ప్రైవేట్ స్కూల్లో ఏదో డూన్ స్కూల్లో చదివించండి అట్లా కాదు కదా. విద్య అందరికీ అందుబాటులో ఉంటే వాళ్ళు ఎలాగైనా వాళ్ళు ఉద్యోగం సంపాదించుకుంటారు. సో అది పెద్ద ఇక్కడ లోటుపాటు అయిందనమాట. కాంగ్రెస్ విధానాలే ఈ ప్లాన్ చేసే విధానాలే లోటుపాటు. అంటే దానివల్ల ఏంటంటే ఎలాగైనా అంటే పవర్ మనం ఎలాగైనా దక్కించేసుకోవాలి, ఆ తపనే తప్ప ఈ దేశం రాష్ట్రం ఎటుపోతుంది అన్న దృష్టి లేదు వాళ్ళకి. అదే షార్ట్ టర్మ్ అన్నమాట. సో ప్రసాద్ గారు, చివరిగా అంటే మీరు అన్నారు ఇందాక ఆ ఫ్రీబీస్ వల్ల ఇట్లా ఉంది అని అంటే, రేపు రాబోయే రోజుల్లో అటు కర్ణాటక, తెలంగాణల పరిస్థితులు కూడా అదే క్రమంలో ఉండబోతున్నాయా, మన పరిస్థితులు కూడా? ఎందుకంటే కరోనా టైంలోనే మనం చూసాం, జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పి కేసీఆర్ అనడం, ఆ తర్వాత మనం కొంత పుంజుకోవడం ఇదంతా జరిగింది. అయితే ఇప్పుడు మొత్తం ఊడ్చిపెట్టి వెళ్ళిపోయాడు కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా పదవిలోకి వచ్చినప్పుడు వ్యాఖ్యలు చేశారు. సో చూస్తే భవిష్యత్తులో అటు కర్ణాటక, తెలంగాణలు కూడా ఇదే వరుసలో ఉండబోతున్నాయి అని ఏమైనా అనుకోవచ్చా, లేకపోతే వీఆర్ సేఫ్ అనే ఫీలింగ్ పెట్టుకోవాలా, ఎట్లా అర్థం చేసుకోవాలి? అది ఉండబోతున్నాయి అంటే ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఎక్సైజ్ రెవెన్యూ మీద బాగా డిపెండ్ అవుతున్నారు. అదే కాకుండా ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఎల్ఆర్ఎస్, ఈ స్కీమ్ లో ఆ స్కీమ్ లో అని పెట్టి ఎట్లా కొంచెం డబ్బులు తీసుకొచ్చి ఎలాగో జీతాలు ఇచ్చి నడిపిస్తున్నారు. కానీ ఎప్పటి నుంచో కష్టపడి పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లను అలాగే ఉంచేయడమో లేకపోతే తీసేయడమో చేస్తున్నారు, కానీ వాళ్ళని పర్మనెంట్ అయితే చెయ్యట్లేదు. కొత్త డెవలప్మెంట్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏదైనా రోడ్డు పోయింది అంటే ఆ రోడ్డుకి ఎక్కడ కొంచెం ఏదో ప్యాచ్ వర్క్ చేసి వదిలిపెడుతున్నారు, మళ్ళీ వర్షం రాగానే మళ్ళీ ఆ రోడ్డు పోతుంది. ఇటువంటి కొత్త ఇన్వెస్ట్మెంట్లు ఎక్కడ ఏం చేయట్లేదు. దీంట్లో ఏంటంటే కాంగ్రెస్ ఎన్నుకున్న ప్రభుత్వాందే తప్ప అంటే ప్రభుత్వాందే కాదు, ఎన్నుకున్న ప్రజలది కూడా తప్ప అన్నమాట. ప్రజలు కూడా ఆలోచించే విధానంలో కూడా మార్పు రావాలి. నాకేదో గవర్నమెంట్ ఉద్యోగం వస్తేనే నేను కాళ్ళ మీద కాళ్ళు వేసుకుంటాను, నా డెస్క్ దగ్గర టీ వస్తాడు, అది తాగి కూర్చుంటాను, అది కాదు. అసలు నేను కష్టపడే తత్వం ఉంటే నువ్వు ప్రభుత్వ ఉద్యోగం గురించి ఎందుకు వెయిట్ చేయాలి? ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు, సంపాదించవచ్చు. కష్టపడి పెళ్ళైన వాళ్ళకి ఇద్దరు కలిసి కష్టపడి సంపాదించుకోవచ్చు. ఎంత లేదన్నా అవకాశాలు చాలా ఉన్నాయి, మనకు చెయ్యాలన్న తపన ఉండాలి జనాల్లో. అదే ప్రాబ్లం గా ఉంది ఇప్పుడు. ఎస్పెషల్లీ అటుపక్క హిమాచల్ ప్రదేశ్, అటుపక్క బీహార్, ఇటుపక్క ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం అంటే అసలు దాని మించి ఇంకేం లేదనుకుంటారు. ఆ ధోరణి నుంచి బయటకు వచ్చి కొంచెం ప్రైవేట్ ఉద్యోగాలైనా కష్టపడే వాడికి అసలు గవర్నమెంట్ ఉద్యోగం కంటే ప్రైవేట్ ఉద్యోగం సరైంది అని వాళ్ళు తెలుసుకుని, సరైన వాళ్ళు ఎవరైతే వాళ్ళ కాళ్ళ మీద నుంచుకునే శక్తిని ఎవరైతే ఇస్తారో వాళ్ళని ఎన్నుకోవాలి. కానీ ఉచితంగా ఇచ్చేసి ఇదేనా మీరు తినేసి ఇంతే కామ కూర్చోనని బద్దకష్టం చేసే ప్రభుత్వాన్ని మాత్రం ఎవరు ఎన్నుకోకూడదండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ పేకేటి గారు. సో అదండి విషయం. మొత్తానికి హిమాచల్ ప్రదేశ్లో అసలు జీతాలు, పెన్షన్లు ఇచ్చే పరిస్థితి లేదు అంటే ఇంకా సంక్షేమ పథకాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకొని మొత్తానికి దివాళా తీసిన పరిస్థితి. ఇదంతా కూడా ఈ ఫ్రీబీస్, ఇందాక పెద్దలు అన్నట్లుగా ఫ్రీబీస్ అంటూ అధికారంలోకి రావడం, ఆ తర్వాత ఇలాంటి పరిస్థితుల్లో చేతులు ఎత్తేయడం అన్నట్టుగా ఉంది. ఉదాహరణకు ఈరోజు హిమాచల్ ప్రదేశ్ని చూడొచ్చు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రంగా మనం దాన్ని చూస్తున్నాం. సో ఇట్లాంటి ఫ్రీబీస్కి ప్రజలు కూడా అలవాటు పడితే ఇప్పుడున్న పరిస్థితిని ఎట్లా ఎదుర్కోవాలి అంటే మరి ఎటువంటి సిచ్యువేషన్స్, వాటికి తగ్గ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఒకసారి హిమాచల్ ప్రదేశ్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సో కర్ణాటక అండ్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అంటే ఇక్కడ కూడా తాయిలాలు ప్రకటిస్తూ అధికారంలోకి వచ్చిన సందర్భం కూడా మనం చూసాం అటు కర్ణాటకలో కూడా. మరేంటి రాబోయే రోజుల్లో మన రాష్ట్రాలు కూడా ఆ విధంగా మారబోతున్నాయా, లేకపోతే ఈలోపే హిమాచల్ ప్రదేశ్ ఏమైనా గట్టెక్కే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే అక్కడ సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడొద్దు, ఉద్యోగులు కూడా ఇబ్బంది పడొద్దు కాబట్టి ఒక మానవతా దృక్పథంతో మనం మాట్లాడుతున్నప్పటికీ గవర్నెన్స్ పేరిట అసమర్థత ఉంటే ఇది ఈ విధంగా ఉంటుంది సిచ్యువేషన్. సో చూద్దాం, రాబోయే రోజుల్లో అందరికి మంచి జరగాలి అని మనమైతే కోరుకుందాం. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది. స్టే ట్యూన్. వీలైతే వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.